అల్పపీడనం ఒడిశా దగ్గర తీరం దాటింది. అయితే దానికి అనుసంధానంగా ఒక ద్రోణి రాష్ట్రం వైపు కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 15 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ కు రేపటి నుంచి వర్షాల రిలీఫ్ ఉంటుందని అంటున్న ఐఎండీ అధికారులతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. అయితే వర్షాలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయి, ఎప్పుడు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది? ఈరోజు రేపు హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి వర్షపాతం, ఎటువంటి వర్ష తీవ్రత ఉండే ఛాన్స్ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో ఐఎండీ హైదరాబాద్ ఆఫీసర్ ధర్మరాజు ఉన్నారు, మాట్లాడదాం. సార్, తెలంగాణలో వెదర్ కండిషన్స్ ఏంటి, వెదర్ అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్నటి వరకు ఏదైతే అల్పపీడనం పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగింది, ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఇటు ఒడిశా ఛత్తీస్గఢ్ తీరం గుండా తీరాన్ని తాకిందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఇది ఛత్తీస్గఢ్ ఒడిశా ప్రాంతంలోనే రాష్ట్రాల మధ్య కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుసంధానంగా ఒక ద్రోణి అనేది కూడా రాష్ట్రం వైపు కొనసాగడం వల్ల ఈరోజు కూడా రాష్ట్రమంతటా విస్తారంగా అయితే వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, అలాగే చూసుకున్నట్లయితే పశ్చిమ భాగాల్లో మనకి అధికంగా ఈ యొక్క ఆరెంజ్ కలర్ అంటే ఒక విధంగా 12 సెంటీమీటర్ల వరకు కూడా ఎక్కువగానే వర్ష తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ ఇచ్చారు ఏంటి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుమారు ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, అలాగే 15 జిల్లాలకు ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాద్, కామారెడ్డితో పాటు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలు సుమారు 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, అలాగే 15 జిల్లాలకు ఇటు జోగులాంబ గద్వాల్, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్, హనుమకొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి హనుమకొండ, వరంగల్, జన్గన్, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సుమారు 15 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సార్, హైదరాబాద్లో ముసురు, కొన్ని చోట్ల భారీ వర్షం ఉదయం నుంచి కురుస్తుంది. 2-3 డేస్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఎట్లా ఉంటుంది హైదరాబాద్లో? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా ముసిరిన వాతావరణం కొనసాగుతుంది. సో ఈ రోజు కూడా ఈ యొక్క తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రేపటి నుంచి క్రమేపీ ఈ యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సిటీకి వచ్చేసరికి ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గ్రీన్ కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. సార్, ఎప్పటి వరకు కంటిన్యూ అవుతాయి రైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా? ఈ రోజు రేపు కూడా ఈ యొక్క తీవ్రత కొనసాగి తర్వాత క్రమేపీ పొడిబారిన వాతావరణం అనేది నెలకొల్పబడే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయి. రేపు రాష్ట్రంలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ఇక హైదరాబాద్లో ఈరోజు మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అధికారులు చెప్పారు.